అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డిఫరెంట్గా సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ చేసుకుందాము. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను క్యాషూ నట్స్ తీసుకున్నాను. హాట్ వాటర్ వేసుకొని దాన్ని 2 minutes నానబెట్టుకోవాలి. అలా ఇక్కడ పన్నీర్ని నేను 1 స్పూన్ గీతో మంచిగా అటు ఇటు రోస్ట్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, టమాటాస్ 2 మిక్స్ చేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. మనం పన్నీర్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనము టమాటా ఉన్న ఆనియన్ కుక్ అయిందా లేదా చూసుకుందాము. టమాటా ఉన్న ఆనియన్ ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనం మిక్సీలో వేసుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీర, ఇప్పుడు కుక్ చేసిన టమాటా ఉన్న ఆనియన్ కూడా వేసుకున్నాను. అందులో మనం నానబెట్టిన క్యాషూ నట్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. వెల్లుల్లి, అల్లం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. గ్రేవీని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ నేను 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. జీలకర్ర యాడ్ చేశాను. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇక్కడ మనం మిక్సీకి పట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. మంచిగా ఒక 5 minutes దాకా కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లిని యాడ్ చేసాం కదా, అది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఉంచుకోవాలి. ఒక 5 minutes ఇలా కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను దీంట్లో సాల్ట్, కారం 1 స్పూన్, ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని మనం టోటల్గా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి. ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకైనా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత కూడా ఒక 5 minutes అలా ఉంచుకోవాలి. ఉంచుకున్నాక ఇక్కడ నేను మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ముందేసుకుంటే సరిపోతుంది. అంతే, పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కోసారి గ్రేవీ చాలా దగ్గరికి అయినప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దింపి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి కూడా నచ్చుతుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.